వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025 అనమాట. సో 2025 ఇయర్లో ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి ఇవ్వడం జరిగింది? అసలు ఈ బూకర్ ప్రైజ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ నెక్స్ట్ జనరల్గా వచ్చేసి మనకు బూకర్ ప్రైజ్ అంటాము. ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వచ్చేసి ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఎనీ లాంగ్వేజ్లో రాసినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో ఏ లాంగ్వేజ్లో రాసినా కూడా ఇదేంటంటే ఎనీ లాంగ్వేజ్లో ఇది రాసినా కూడా ఈ ప్రైజ్ ఇస్తారు. సో ఇది అనమాట ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి బూకర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. ఓన్లీ ఇంగ్లీషు. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇంగ్లీష్లో రాసినటువంటి వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి ఉన్న మాత్రం డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి 2025లో ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఏ నావెల్కి వచ్చిందంటే హార్ట్ ల్యాంప్ అనమాట. షార్ట్ స్టోరీస్ హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీస్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు రాశారంటే కన్నడ ఆథర్ వచ్చేసి తను వచ్చేసి భాను మస్తి అనమాట. భాను మస్తాక్ అనే తను ఈమె రాశారు. సో ఇది కన్నడలో రాశారు ఈమె. సో నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే దీపా బస్తీ అనమాట. దీపా బస్తీ అనే తను ఏంటంటే తను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. సో షార్ట్ స్టోరీస్ అనమాట, కన్నడలో షార్ట్ స్టోరీస్ కలెక్షన్. అసలు దేని గురించి రాశారంటే తను వచ్చేసి ఎక్స్ప్లోర్ ద లైఫ్స్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ దళిత్స్ ఉమెన్ ఉన్నారు కదా సౌత్ ఇండియాలో. ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో ముస్లిమ్స్ కానీ దళిత్ ఉమెన్ కానీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం, నిత్యము తన ఉమెన్ యొక్క లైఫ్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్యాట్రియార్కీ కానీ డ్రౌరీ కానీ హరాస్మెంట్ కానీ క్యాస్ట్ కానీ జెండర్ డిస్క్రిమినేషన్, సోషల్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డైలీ నిత్య జీవితంలో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని తను భాను మస్తాక్ గారు ఏం చేశారంటే ఒక హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీస్ రాయడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది 2025 ఇయర్లో రావడం జరిగింది. సో ఆథర్ వచ్చేసి భాను మస్తాక్. సో రాసినటువంటి నావెల్ వచ్చేసి హార్ట్ ల్యాంప్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్ వచ్చేసి దీపా బస్తీ. సో తను వచ్చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈమె కన్నడలో రాశారు. కన్నడలో రాయడం జరిగింది. సో దీన్ని ట్రాన్స్లేట్ చేసింది తను. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ 2025 ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ వర్క్ అనమాట. సో కన్నడలో ఈ బూకర్ ప్రైజ్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైజ్ వచ్చేసి €50 ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఆథర్కు 50%, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్కు 50% తీసుకుంటారు. సో ఇది అనమాట ఒక ప్రైజ్ ఇస్తారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆలివ్ రిడ్లీ టాటాయిల్స్ అనమాట. సో ఈ ఆలివ్ రిడ్లీ టాటాయిల్స్ ఎందుకున్న ఇప్పుడు ఇష్యూలో ఉంది అంటే సో దీని మీద ఈ ఆలివ్ రిడ్లీ టాటాయిల్స్ మీద రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ రీసెర్చ్ చేసింది. ఎక్కువ కూడా ఏంటంటే మనకు దీని ప్రొటెక్షన్ కోసం ఏంటంటే ఆపరేషన్ ఆలివ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటి ప్రొటెక్షన్ కోసం. అయితే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఏ ప్లేస్లో అయితే పుడుతుందో సో ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఇది జనరల్గా ఓషన్లకి ఇది టాటాయిల్స్ కదా. సో ఈ ఏరియాలో ఉంటాయి. మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా ఈస్టర్న్ కోస్టల్ ఉంది కదా. సో ఈ ఏరియాలో వచ్చేసరికి ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఏపీ, నెక్స్ట్ తమిళనాడు. సో ఈ కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఇవేంటి అంటే మనకు ఈ ఆలివ్ రిడ్లీ టాటాయిల్స్ అనేవి ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎక్కడంటే ఒడిస్సాలో వస్తాయి. ఒడిస్సాలో ఋషికుల్య అనమాట. సో ఈ మౌత్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఈ ఇయర్ వచ్చేసరికి 2025లో ఇక్కడ గుడ్లు పెట్టేసి ఈ కోస్టల్ ఏరియాలో గుడ్లు పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఇలా వెళ్ళిపోతాయి. సో ఇలా వస్తున్నాయి కదా. సో ఇది అనమాట ఇక్కడ ఉంటాయి ఇవి. ఈ ఏరియాలో మొత్తం తమిళనాడులో కానీ ఇక్కడ కానీ రీసెంట్గా తమిళనాడులో చాలా చనిపోవడం జరిగింది. పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చనిపోవడం జరిగింది. సో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ ఆలివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఋషికుల్లా బీచ్ ఏదైతే ఉందో సో ఇక్కడికి రావడం జరిగింది. ఇయర్ వచ్చేసి మనకు more than 6 lakh అనమాట. more than 6 lakh ఈ ఆలివ్ టాటాయిల్స్ అనేది రావడం జరిగింది. సో ఇది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆలివ్ టాటాయిల్స్ ఎక్కడంటే పసిఫిక్ ఓషన్లో కానీ అట్లాంటిక్లో కానీ. సో ఇది వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఇది పసిఫిక్ కానీ అట్లాంటిక్లో కానీ ఇండియన్ ఓషన్లో ఉంటాయి. ఇది అనమాట. ఒడిస్సా విషయానికి వచ్చేసరికి మనకు గరిమాత అనమాట. సో గరిమాత శాంచురీలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇండియాలోకి చూసుకున్నట్లయితే. ఇలా దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి అంటే ఇవి ఓమ్నివర్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఓమ్నివర్స్ అనమాట. సో ఫీడ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఇవి 2 రకాలుగా ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కూడా తింటాయి. సో దేర్ ఆర్ సాలిటరీ అండ్ ఓపెన్ ఓషన్.
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే మనకు కన్జర్వేషన్ స్టేటస్ చూసినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా వీటిని కన్జర్వ్ చేస్తుంది అంటే సో మనం చూసినట్టు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఉంటాయి కదా, థ్రెటెండ్, ఎండేంజర్డ్, వల్నరబుల్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. సో దాంట్లో వచ్చేసి ఐయుసిఎన్ వల్నరబుల్ కేటగిరీలో సో ఇవి ఆలివ్ రిడ్లీ టార్టాయిల్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఫ్లోరా కానీ ఫోనాను కానీ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే ఇవి షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది. ఈ షెడ్యూల్ 1లో చేస్తే ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫోనా ఉంటుందో దానికి ప్రొటెక్షన్, హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో దీన్ని షెడ్యూల్ 1 కేటగిరీలో చేర్చడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ సిటీస్ వచ్చేసరికి అపెండిక్స్ 1లో జాయిన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ ఒలీవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఇవి అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పౌచింగ్ కానీ ఎక్కువగా ఫిషర్మెన్స్ ఉంటారు కదా, ఈ కోస్టల్ ఏరియాలో ఈ ఫిష్ నెట్స్లలో గురించి ఇవి పడి ఎక్కువగా దీని పాపులేషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఆపడం కానీ, సో కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కానీ, కోస్టల్ ఏరియాలో పొల్యూషన్ కానీ, సో ఇవన్నీ వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడము. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఇవన్నీ కూడా మేజర్ థ్రెట్స్ అనమాట ఇవి. ఓకే, కోస్టల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వీటి మేజర్ థ్రెట్స్ అనమాట. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఆపరేషన్ ఆలివ్ రిడ్లీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకు 3 కేటగిరీలో ఉంటాయి. సో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 3 రకాలుగా ఉంటాయి. ఓకే, సో అది వచ్చేసి ఏంటంటే మహారత్న, ఓకే, మహారత్న, నెక్స్ట్ నవరత్న, థర్డ్ వన్ వచ్చేసి మినీరత్న. ఓకే, ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఇది అనమాట. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మహారత్న వచ్చేసి మనకు 11 ఉన్నాయి. నవరత్న వచ్చేసి దీనికి ఒక కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఓకే, 11 ఉన్నాయి, ఇవి వచ్చేసి 13 ఉన్నాయి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే మనకు ఈసీఐఎల్ ఉంది కదా, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా. సో ఈ కంపెనీ ఏంటంటే చిప్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఎలక్ట్రానిక్స్ గూడ్స్. సో వీటిని ఏంటంటే ఇక్కడ ఈ ఈసీఐఎల్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఈసీఐఎల్ అనేది ఏం చేసిందంటే మినీరత్న 1 కేటగిరీ అనమాట. మినీరత్నలో 2 కేటగిరీస్ ఉంటాయి. సో మినీరత్న 1, మినీరత్న 2 ఇలా 2 కేటగిరీలు ఉంటాయి. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ బేస్డ్ అపాన్ ఏంటంటే మినీరత్న 1 కేటగిరీ దేనికి వచ్చిందంటే రీసెంట్గా ఏంటంటే ఈసీఐఎల్కు రావడం జరిగింది. సో ఈసీఐఎల్కి రావడం జరిగింది. సో అందువల్ల ఇది ఇష్యూలో ఉంది. సో జనరల్గా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి, మహారత్న, నవరత్న, మినీరత్న. సో మహారత్న చూసుకున్నట్టయితే 11 ఉన్నాయి, నవరత్న వచ్చేసరికి 13 అండ్ మినీరత్న వచ్చేసరికి మనకి ఏంటంటే సో కేటగిరీ 1, కేటగిరీ 2 చూసుకుంటే కేటగిరీ 1 వచ్చేసి 61 ఉన్నాయి, కేటగిరీ 2 వచ్చేసి 12 అనమాట. సో 61 ఇది వచ్చేసి 12. సో ఇలా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇలా ఏంటంటే దీని యొక్క స్పెషల్గా చూసుకున్నట్లయితే మనకు మినీరత్న కదా, సో మినీరత్న కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి మినీరత్న కేటగిరీ 1లో ఏంటంటే దే మస్ట్ హ్యావ్ అచీవ్డ్ ప్రాఫిటబిలిటీ. ప్రాఫిట్ అనేది లాస్ట్ 3 years నుంచి లాస్ట్ 3 yearsలో ఏంటంటే కన్సిక్యూటివ్ ఇయర్స్లో ప్రాఫిట్ అనేది సో ఉండాలి. ద నెక్స్ట్ నీడ్ టు డెమాన్స్ట్రేట్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ అనమాట. ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ అనేది 30 crore rupees ఉండాలి, ఆర్ మోర్ అట్లీస్ట్ 1 of the 3 years అనమాట. 30 crore ఉండాలి, అట్లీస్ట్ మోర్ కూడా ఉండాలి 1 yearలో అనేది. నెక్స్ట్ మెయింటైన్ ద పాజిటివ్ నెట్ గ్రోత్ అనేది, నెట్ గ్రోత్ ఏదైతుందో సో ఆ కంపెనీ యొక్క నెట్ గ్రోత్ అనేది పాజిటివ్లో ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ అనమాట. ఇది మినీరత్న కేటగిరీ 1 యొక్క కండిషన్స్. దెన్ నెక్స్ట్ మినీరత్న కేటగిరీ 2 కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ అండ్ మరి ప్రాఫిటబిలిటీ ఫర్ ద లాస్ట్ 3 years అనమాట. 3 consecutive years ఉంటాయి కదా, సో ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి. దే ఆల్సో హ్యావ్ పాజిటివ్ నెట్వర్త్ అనమాట టు బి ఎలిజిబుల్ ఫర్ ద కన్సిడరేషన్. సో ఇవి అనమాట ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఈసీఐఎల్ అనేది మినీరత్న 1 కేటగిరీ రావడం జరిగింది 2025లో. ఈసీఐఎల్ 2025లో మినీరత్న కేటగిరీ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ FSSA ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇదేంటంటే సో మనకు ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనరల్గా ఫ్రూట్స్ అనేవి ఏంటంటే ఫ్రూట్స్ వచ్చేసి మనకు ఇట్లా జనరల్గా వాటి యొక్క హార్మోన్స్ యాక్సిన్లు, జిబ్బరిన్లు, ఇథిలీన్లు అని అంటాం కదా. సో వాటి హార్మోన్స్ ద్వారా జనరల్గా ఒక ఫ్రూట్ అనేది పర్టికులర్ టైం తీసుకుంటుంది. ఆ టైంలో మాత్రమే ఒక కాయ పండుగ మారుతుంది. సో ఇలా
బట్ ఏంటంటే చాలా తొందరగా మార్కెట్ డిమాండ్ ప్రకారము మార్కెట్ తొందరగా ఎక్కువ కలర్ఫుల్గా కానీ పండడం కోసం ఏం చేస్తామంటే జనరల్గా మనకి ఏంటంటే కెమికల్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో. ఈ కెమికల్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి FSSAI మనకు ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా. సో అదేంటంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ కెమికల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటిని బ్యాన్ చేయడం జరిగింది. సో అందులో వచ్చేసి మనకు కాల్షియం కార్బైడ్ అనమాట. సో కాల్షియం కార్బైడ్ అనేది ఒక కెమికల్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఈ కెమికల్ కనుక ఇక్కడ ఈ ఫ్రూట్స్ మధ్యలో ఇలా ఉంచినట్లయితే ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్రూట్స్ అనేది చాలా తక్కువ టైంలోనే బాగా ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కలర్ అనేది వచ్చేస్తుంది, ఫ్రూట్ అనేది మంచిగా పండుతుంది. సో ఇది అనమాట. సో కాల్షియం కార్బైడ్ కానీ ఇథిలీన్ అనమాట. సో ఇథిలీన్ అనేది ఇది ఒక కెమికల్ అనమాట. ఇథిలీన్ ఇది ఆర్టిఫిషియల్గా ఫ్రూట్స్ అనేది పండడానికి మనకు కాయ అనేది పండుగ పండడానికి ఇవి యూజ్ చేస్తున్నారు. సో దీన్ని అనేది FSSAI అనేది బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.